హాయ్ సంతోష్, నువ్వేంటి అమర్తో? నేనే తీసుకొచ్చాను. కైలాష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళదా? చాలా పెండింగ్ వర్క్ ఉండిపోయింది, అందుకే ఆగాను. అది కంప్లీట్ చేసి వెళ్తాను. పొగబెట్టి కలుగులో ఉన్న ఎలుకని బయటికి రప్పించినట్టు రాధికని బయటికి రప్పించి డిటెక్టివ్ కంటపడేలా చేయాలి. అప్పుడే కథ రసవత్తరంగా ఉంటుంది. అమ్మా, మీ కోడలు లేదా? ఉందమ్మర్. మల్లీశ్వరి, బాబా. మీ అక్కని పిలు. రా రాధిక, రా. మన పాత కథ కొత్త మలుపు తిరగబోతుంది. అక్క, బావ నిన్ను పిలుస్తున్నాడు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. బావ కిందకి పిలుస్తున్నాడు అంటే రాధక ఎందుకు టెన్షన్ పడుతోంది? ఏదో ఉంది. తర్వాత కాదక్క, ఇప్పుడే రమ్మంటున్నాడు. రా అక్క. వస్తున్నాను. హలో. వీడికి ఇప్పుడే ఫోన్ కాల్ రావాలా? బాగున్నారా రాధిక గారు? బాగున్నాను. రాధిక, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా? నేను కాఫీ తీసుకువెళ్లేలోపు డిటెక్టివ్ ఫోన్ మాట్లాడి హాల్లోకి వస్తాడు. కనిపించకుండా ఎలా తప్పించుకోవాలి? అమ్మా, ఎందుకో గాని రాధిక చాలా టెన్షన్ గా ఉంది. అవునా? ఇందాక చూస్తే బానే ఉన్నట్టు అనిపించింది. వీళ్ళు రావడానికి రాధిక టెన్షన్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? అదే తెలియట్లేదమ్మా. కాఫీ మల్లీశ్వరికిచ్చి పంపిద్దాం. మల్లీశ్వరి, అక్క పిలుస్తుందిగా, వెళ్ళు.
మల్లేశ్వరి, ఈ కాఫీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అమ్మో, నేను తీసుకెళ్తే అత్తయ్య తిడుతుంది. నేను వెళ్ళను. సరే, నువ్వు వెళ్ళు. ఉమ్. రేయ్, ముందు ఫోన్ కట్ చేసి రారా. అత్తయ్య, నాకు లోపల కొంచెం పనుంది. అలాగేనమ్మా, ఆ కాఫీ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి పని చూసుకో. కాఫీ తీసుకోండి. అమ్మా, ఇంక మేము బయలుదేరుతాం. అలాగే నాన్న. సరే కైలాష్, బాయ్. బాయ్ అమర్. ఓకే అండి, ఉంటాం. బాయ్. అమ్మా, నేను వాళ్ళని పంపించొస్తాను. అలాగే నాన్న. నేను నీతో ఎంక్వైరీ చేయించింది అమర్కి తెలుసా? తెలీదు అనుకుంటా. నా దగ్గర ఆ టాపిక్కే తీసుకురాలేదు. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే. సంతోష్, ఈ గదేంటి చంద్రవందరగా ఉంది? ఇప్పుడు ఇదంతా నేను సర్దాలా? అమ్మో, నా ఒక్కదాని వల్ల కాదు.
నేహా 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 ఏంటదినా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? నువ్వు ఈ కుటుంబంలో మెంబర్వేనా? అసలు కుటుంబం అంటే ఏంటి? కలిసి ఉండే బంధం, కలిసి పని చేసుకునే సంబంధం. ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉంది అంటే ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉంచాలి, గదులన్నీ అద్దంలా ఎలా మెరవాలి, ఇంటిని అలా చూసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? అసలు నువ్వు అవన్నీ వదిలేసి పాటలు వింటావా? పాటలు వింటావా? వదినా, అలా ఆయాసపడుతున్నావేంటి? ప్రయాసపడి పెద్ద డైలాగులు చెప్పాను కదా, అందుకే. నువ్వు డైలాగ్ చెప్పలేదు, సంబంధం లేకుండా నా క్లాస్ పీకావు. అదెందుకో సెలవిస్తారో వదిన గారు? దా చెప్తాను, రా రా చెప్తాను. చూడు, గదంతా ఇంత దరిద్రంగా ఉందో. పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఒక గది ఇలాగేనా ఉండేది? ఇప్పుడు అర్థమైంది వదినా. ఏమర్థమైంది? నువ్వు ఒక్కదానివే ఈ రూమ్ అంతా సదురుకోలేక నన్ను పిలిచావని. అర్థమైందిగా, సర్దు. వదినా, ఈ మాత్రం దానికి అంత ఆయాసపడి క్లాస్ పీకడం ఎందుకు? సపోర్ట్ చేయమని అడిగితే సరిపోయేది కదా. సింపుల్ గా అడిగితే నువ్వు చేయవేమోనని ఈ రూట్ లో వచ్చా. పద సర్దుదా, పద. నువ్వు మామూలు దానివి కాదు వదినా. మరేమనుకున్నావు? ప్రియ అంటే తెలివి, తెలివి అంటే ప్రియ. సర్దు. నేహా, ఆ బుక్స్ సర్దు. వదినా, ఇది మా అన్నయ్య పర్సనల్ డైరీ. తన ప్రేమ గురించి, తను ప్రేమించిన అమ్మాయి గురించి ఏమైనా రాసిందేమో చూద్దామా? లేదు నేహా, ఒకరి పర్సనల్ డైరీని చదవటం తప్పు నేహా. వదినా, భార్యగా తను ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని నీకు లేదా? చూడు నేహా, ఇంతకు ముందు ఆ ఎక్సైట్మెంట్ ఉండేది, కానీ మా అక్క అది తప్పని చెప్పాక ఆ ఆలోచన మనసులోంచి తీసేశాను. వదినా, అన్నయ్య ఎవరినో ప్రేమించాడం తప్ప ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా ఇంతవరకు తెలీదు. అన్నయ్య నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎవరిని ప్రేమించాడో తెలుసుకోవడంలో తప్పేముంది? నేను డైరీ చూస్తే తప్పు, కానీ భార్యగా నువ్వు చదవచ్చు కదా. ప్లీజ్ వదినా, నా కోసం ఆ ప్రేమ గురించి ఏమైనా ఉందేమో ఒక్కసారి చదవా? ప్లీజ్ 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 చదువు వదినా. వదినా, వదినా, ఏం రాసింది అంతలా షాక్ అయ్యో? వదినా, అసలు ఇందులో ఏం రాసి లేదు కదా, ఎందుకంత భారీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఏం లేదు కాబట్టి
నీ నాట పట్టిద్దామని షాక్ అయ్యాను. డైరీలో కూడా రాయలేదు. అసలు అన్నయ్య ఎవరిని ప్రేమించుంటాడు? ఆ అమ్మాయి ఎవరో ఎప్పటికైనా తెలుస్తుందిలే. నువ్వు ముందు ఆ డైరీని ఎక్కడ పెట్టు. ఆ రోజు ఫోటోగ్రాఫర్ చేతిలో నుంచి ఫొటోస్ కింద పడ్డప్పుడు ఇది ఇక్కడ ఉండిపోయిందన్నమాట. ఇంకా న్యాయం ఇది ఎవరికంట పడలేదు. అమ్మా చూసుకోలేదమ్మా, క్షమించండమ్మా. ఏమైనా కావాలా? ఏమొద్దు. రాధిక, ఏంటండి? నా పర్సు మన రూమ్ లో మర్చిపోయాను, తీసుకొస్తావా? సరేనండి. ఓకే. ఏమండి, ఇదిగోండి. ఫోటో ఎక్కడ పడింది? ఇప్పుడు అది ఎవరికి దొరికినా ప్రమాదమే. రాధిక, దేనికోసం వెతుకుతున్నావు? ఏమీ లేదు పిన్ని. రాధిక, ఏంటండి? దేనికోసం టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదండి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. భగవంతుడా, ఫోటో ఎక్కడుందో ఏంటో, ఎలాగైనా దాన్ని వెతికి ఎవరికి కనిపించకుండా చేయాలి. ఇది దేనికోసమో కంగారుగా వెతుకుతుంది. ఏంటమ్మా అది? ఇందాక పైనుంచి ఏదో పేపర్ లాంటిది కిందకు పడింది. అప్పుడు కైలాషు తన పర్స్ తెమ్మని రాధిక్కి చెప్పాడు. రాధిక పర్స్ తీసుకొచ్చి కైలాష్కి ఇచ్చిందే గాని తన చూపులన్నీ దేని మీద ఉన్నాయి. అడిగితే ఏం లేదని మాట దాటిస్తుంది. అదా పేపర్ కోసమేనని నా అనుమానం. అంటే దాంట్లో రాధికకి ప్రమాదం తెచ్చిపెట్టేది ఏదన్నా ఉందంటావా? అందులో ఏముందో కైలాష్ చూస్తేనైనా తెలియాలి. లేదా ఇంటికొచ్చాక ఆ సూట్ కేసు మనం ఓపెన్ చేసి చూడాలి.
దేవదాస్ చూసుకునే పని లేదా? నేను అదే అడుగుతున్నాను. ప్రియా వస్తున్నప్పుడు నువ్వు చూసుకోవాలి కదా. నిన్ను